అయితే మీరు బుక్ రాసిన తర్వాత బుక్ తీసుకొని మీరు చిదంబరం గారి దగ్గరికి వెళ్ళారు, ఫోర్వర్డ్ రాయమన్నారు. అందులో ఎక్కువ మీరు చిదంబరం గారిని క్రిటిసైజ్ చేస్తున్న బుక్ అంతా ఉంది. ఎక్కువగా మీరు యువర్ టెల్లింగ్ చిదంబరం గారు అలా చేశారు, చిదంబరం గారు ఇలా చేశారు అని బుక్ నిండా మోస్ట్లీ అదే ఉంది. అది చదివి కూడా ఆయన చాలా సంతోషంగా మీకు ఫోర్వర్డ్ ఎలా రాశారండి? మొదట ఒక విషయం అండి, ఏదో బుక్లో అంతా చిదంబరం గారికి నాకు ఉన్న డిఫరెన్సెస్ అని కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఏవైతే నాకు గవర్నమెంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయో అది మాక్సిమం 15 పేజెస్, 300 పేజీల బుక్లో 15 పేజీలే డిఫరెన్సెస్ గురించి. ఈ మీడియా వాళ్ళు ఏదో అది స్ప్లాష్ చేసేసారు కాబట్టి నా బుక్ అంతా అదే అనుకున్నాను. ఇట్ వాస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఇందాక మీరు చెప్పినట్టు రెండో విషయం ఏంటంటే పేపర్స్ హెడ్లైన్స్ అంతా ఇట్ వాస్ దట్ ఓన్లీ సెన్సేషనల్ కాబట్టి అదే వాళ్ళు హైలైట్ చేశారు. రెండోది చిదంబరం గారితో నాకు డిఫరెన్సెస్ ఉన్నాను, అది రాశాను. కానీ చిదంబరం గారి పాజిటివ్ సైడ్ కూడా చాలా రాశాను. చాలామంది ఏమిటి అనుకుంటారంటే ఆయన అహంభావి అని. లేదు, నాతో ఆయన చాలా సుముఖంగా ఉండేవారు, అహంభావి ఎందుకు అనుకుంటారో అని కూడా రాశాను చాలా విషయాల్లో. తర్వాత ఫిజికల్ మేనేజ్మెంట్లో అప్పుడు ఉన్న 2012 పరిస్థితుల్లో, 2012-13 పరిస్థితుల్లో మన దేశంలో ఎవరెవరు ఈ చేయగలిగి స్తోమత ఉన్న వాళ్ళని ఎవరినైనా పేర్కొంటే చిదంబరం గారి పేరు ఫస్ట్ ఉండేది. అటువంటి పాజిటివ్ విషయాలు కూడా రాశాను. సో ఆ 2 కరెక్షన్స్ చెప్పాక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, చిదంబరం గారు నేను బుక్ రాశాక పబ్లిషర్స్ అన్నారనమాట, నువ్వు కొన్ని ఏదో ఎండార్స్మెంట్ ఉంటే మంచిది కదా అని మాకు ఆనవాయితీ ప్రతి బుక్కి అని. నేను ఎందుకండి నా బుక్ ఆ కంటెంట్ మీద సేల్ అయిపోవాలి, ఈ ఎండార్స్మెంట్స్ అవి అంటే వాళ్ళు కాదు, ఇది ఉంటే అది బాగుంటుంది అంటే ప్రజలకి తెలుస్తుంది ఈ బుక్ గురించి అని చెప్పేసి చిదంబరం గారికి ఫోన్ చేశాను. నేను పుస్తకం రాశానండి, మీరు ఎండార్స్మెంట్ ఇస్తారా అని. ఆయన తప్పకుండా ఇస్తాను అంటే బుక్లో ఏం రాశావు అని కూడా ఆయన అడగలేదు. నా ఆర్బీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి రాశాను, తప్పకుండా ఇస్తాను, నాకు బుక్ పంపించమన్నారు. పాపం బుక్ చదివేసి 4 రోజుల్లో వెరీ సపోర్టివ్, వెరీ కాంప్లిమెంటరీ ఎండార్స్మెంట్ రాసి పంపించారు. వండర్ఫుల్. ఓకే, సో దట్స్ గ్రేట్. ఇట్స్ a testimonial to his professional integrity also. చాలా సందర్భాల్లో చిదంబరం గారు మిమ్మల్ని వెనకేసుకొని వచ్చారట కూడా కదా చాలా సందర్భాల్లో. అంటే మీరు చెప్పిన 15 పేజీలు మిగతా పేజీల్లో కూడా మీరు చాలా గొప్పగా రాశారు చిదంబరం గారి గురించి. అంటే వెనకేసుకొని రావడం లేదు, కానీ నా గవర్నర్ ఫస్ట్ టైం నేను గవర్నర్ అపాయింట్మెంట్ అయినప్పుడు 2008లో బుక్లో కూడా రాశాను. 2007లో ఫైనాన్స్ సెక్రటరీ పొజిషన్ ఖాళీ అయినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, అందరిలోకి నా పేరులో కూడా ఉందన్నమాట. నేను విన్నది ఏంటంటే చిదంబరం గారు నన్ను ఫైనాన్స్ సెక్రటరీ, ఆయన అప్పుడు ఆర్థిక మంత్రి, అంత సుముఖంగా వెళ్ళారు. ఎందుకంటే నా మీద ఏదో నెగిటివ్ ఒపీనియన్ కాదు, నేను ఆయనకి తెలియదు, ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అప్పుడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆయనకి నేను కొంచెం తెలుసు కాబట్టి నువ్వు సుబ్బారావుని తీసుకో, మంచి ఆఫీసర్ అని చెప్పి చిదంబరం గారు నట్ చేశారు. నేను ఫైనాన్స్ సెక్రటరీ అయ్యాను. సుమారు 16 నెలలు అయ్యాక 17 నెలలు అయ్యాక గవర్నర్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు చిదంబరం గారే నా పేరు సపోర్ట్ చేశారు. ఎవరైతే ముందు 1 సంవత్సరంన్నర ముందు సుబ్బారావు ఎవరో నాకు తెలియదు, నేను ఫైనాన్స్ సెక్రటరీగా నాకు తెలుసున్న వ్యక్తిని తీసుకుంటే నాకు కొంచెం కంఫర్ట్, తెలియని వాడిని ఎలా తీసుకోను అన్న మనిషి 18 సంవత్సరాలు అయ్యాక 18 నెలలు అయ్యాక ఈ సుబ్బారావుని గవర్నర్ చేయాలని ఆయన సపోర్ట్ చేశారు.